వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మరి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి అన్న దాని రిలేటెడ్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వీడియో అనేది మేబీ లెంత్ అయితే రావచ్చు, కేర్ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సో కౌన్సిలింగ్ ఈ రిజిస్ట్రేషన్ ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఇలా మనకు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు, సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేస్తారు. తర్వాత యాజువల్గా డేట్స్ ప్రకారం మీరు ఫర్దర్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తారు. మరి రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ అవ్వండి. అగైన్ చెప్తున్నా, మార్నింగ్ టైమ్స్లో ఎవరు చేయకండి. ఐ మీన్ ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే ఎవరు చేయకండి. మేబీ ఆఫ్టర్నూన్ నుంచి మీరు చేయడానికి అయితే ట్రై చేయండి. మేబీ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ అనేది అవుతుంది. సో ఇలా మనకు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశారో ఇందులో మెయిన్గా ఏంటి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీ ఐసెట్ రిలేటెడ్గా ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో అది, అలానే డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి ఫర్దర్గా ప్రాసెస్కి అయితే మేము ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేను యూజర్ మాన్యువల్ చూపిస్తూ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే లైవ్లో నేను ఎవరివి అయితే చెయ్యట్లేదు కాబట్టి నేను ఆ యొక్క యూజర్ మాన్యువల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా ఉంటుంది, ఈజీగా మీకు అర్థమైపోతుంది, ఎక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన నీడెడే లేదు. సో ఇలా మనకు ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలా హాల్ టికెట్ నెంబర్ అలానే మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కదా, ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ముందుకైతే వెళ్తారు. అంటే మీ ఓవరాల్గా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఐసెట్కి అప్లై చేసేటప్పుడు, ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటెడ్గా వచ్చి ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు 2 కలర్స్ని ఐడెంటిఫై చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనకు గ్రే కలర్లో ఉన్నది, ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ వైట్ కలర్లో ఉన్నది, ఆ డ్రాప్ డౌన్లో ఉన్నది. సో ఇక్కడ గ్రే కలర్లో ఉన్నవి ప్రజెంట్ మీరు ఎడిట్ చేయడానికి ఉండదు. ఓన్లీ వైట్ కలర్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు ఎడిట్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మనం గమనిద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఓసీ కేటగిరీ రిలేటెడ్గా ఉంటుంది, తర్వాత రిమైనింగ్ అదర్ కేటగిరీ రిలేటెడ్గా ఉంటుంది. అది మనం మాట్లాడుకుందాం, క్లియర్ ఐడియా వస్తుంది. మీరు కేర్ఫుల్గా చూడండి. వన్స్ ఇలా మీకు ఓపెన్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయగానే మీకు క్యాస్ట్ రిలేటెడ్గా అయితే అడుగుతారు. ఇక్కడ క్యాస్ట్ ఏదైతే ఉందో ఈ రిలేటెడ్గా అడుగుతారు. మీది ఏదైతే క్యాస్ట్ ఉంటుందో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఆటోమేటెడ్గా సెలెక్ట్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇచ్చి ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ ఆటోమేటెడ్గా అయితే వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు క్యాస్ట్ కేటగిరీలో మీరు ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీరు ఒకవేళ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయినట్టయితే ఓసీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, తర్వాత పక్కనే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా అని అయితే అడుగుతారు. ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇలా ఎస్ అని ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నట్టయితే తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా, ఐ మీన్ ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అని అయితే అడుగుతారు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. జనరల్గా ఓసీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి నో అన్నదే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది మీకు ఉంది కదా, ఆ యొక్క సర్టిఫికేట్ అన్నది మీ సేవది ఉందా అని అయితే అడుగుతారు. అది మీ సేవది ఉంటే మీ సేవ, సచివాలయం ఉంటే సచివాలయం, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఆ నెంబర్ మీరైతే ఎడిట్ చేయండి, ఎందుకంటే యూజర్ మాన్యువల్లో కొంచెం రాంగ్ అయితే ఉంది. సో కాబట్టి నెంబర్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. నెంబర్ ఎంటర్ అయితే చేయండి. వన్స్ నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఓకే బటన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇంతటితో ఈ యొక్క ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ ఎంటర్ చేయడానికి అయిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా అదర్ క్యాస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉండదు కదా, మరి వాళ్ళకి ఎలా చూపిస్తుంది అంటే సేమ్ ఇక్కడ మీరు ఏదైతే క్యాస్ట్ కేటగిరీలో ఇక్కడ మనకు ఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇలా ఎస్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే పక్కన సబ్ క్యాస్ట్ ఏంటి అని అయితే అడుగుతుంది. ఎస్సీ అనే కాదు, బీసీ కానీ లేదంటే ఎస్టీ కానీ ఏ సెలెక్ట్ చేసుకున్నా సబ్ క్యాస్ట్ కేటగిరీ ఏంటి అని అయితే అడుగుతారు. అది సెలెక్ట్ చేయగానే వాళ్ళకి సబ్ కేటగిరీస్ కొన్ని అయితే ఉంటాయి కదా, అది మనం నేమ్స్ అయితే ఎందుకు కానీ కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి కదా, అందులో ఏ దానికి కిందకి వస్తారన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లిస్ట్లో చూపిస్తున్న దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ పక్కనే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా
అని చెప్పి అని అయితే అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఉంది అని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, అంటే ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ అలా ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు మీ సేవలో ఇచ్చినది ఉందా, లేదంటే మనకు అయితే ఏపీ సేవ రిలేటెడ్గా ఉందా అని చెప్పి మనకైతే అడుగుతారు. ఆర్ఎల్ సచివాలయం రిలేటెడ్గా ఉందా అని అయితే అడుగుతారు. సో ఈ రెండిట్లో మీది ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ మీ సేవ అదే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్గా నంబర్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఆ నంబర్ మీరు ఎంటర్ చేసేసేయండి. నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, అప్లోడ్ చేయమని అడిగినప్పుడు ఇలా చూస్ ఫైల్ దాన్ని మీకు క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా సర్టిఫికేట్స్ మనం డైరెక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు మేబీ ఆ ఇమేజెస్ మనం కంప్రెస్ చేసి అలా చేసినప్పుడు ఈ యొక్క క్వాలిటీ అనేది మనకు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయండి. పీడిఎఫ్ అప్లోడ్ చేసినప్పుడు మనకు ఇమేజ్గానే ఉన్నా కూడా బట్ అది కంప్రెస్ అయినప్పుడు అంత పిక్సెల్ పగిలిపోవడానికి స్కోప్ అనేది ఉండదు. సో కాబట్టి మీరు పీడిఎఫ్గా అప్లోడ్ చేయండి. ఎవరైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది అంటే మీరు ఒక్కసారి గమనించండి, వాళ్ళు పీడిఎఫ్ ఎంత కేబీ లోపు మనకు అడిగారు అన్నది ఒక్కసారి గమనించండి. ఎందుకంటే కొన్ని పీడిఎఫ్స్లు మనకు 500 KB లేదంటే 1 MB ఇలా ఉంటాయి. బట్ అంత సైజు ఉన్నవి అక్కడ యాక్సెప్ట్ చేస్తారా అంటే అది చెప్పలేం. మేబీ మనకు బిలో 100 KB ఉండాలి ఇలా అయితే అడుగుతూ ఉంటారు. సో ఎవరికన్నా పీడిఎఫ్స్ ఇక్కడనే కాదు ఏ డాక్యుమెంట్లో అన్నా మీకు అప్లోడ్ అవ్వకపోయినట్టయితే ఎందుకు అప్లోడ్ అవ్వలేదు, ఆ సైజ్ ఎంత అడిగారు అన్నది గమనించి ఆ యొక్క మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళేసి నాకు సో పీడింగ్ కంప్రెస్ పీడిఎఫ్ బిలో 100 KB అని క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్స్ ఏవైతే వస్తాయి దాంట్లో మీ యొక్క పీడిఎఫ్ అప్లోడ్ చేసేసి మీరు ఈ యొక్క దాన్ని కంప్రెస్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి అగైన్ అప్లోడ్ చేయొచ్చు. ఇలా ఈ యొక్క అప్లోడింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ విధంగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అయిన తర్వాత అగైన్ మీరు స్క్రోల్ చేయండి. ఇక్కడ మైనార్టీ రిలేటెడ్గా అడుగుతున్నారు. సో ఎవరైనా మైనార్టీ ఉన్నట్టయితే సెలెక్ట్ చేసుకోండి, లేదన్నట్టయితే లేదు. మైనార్టీ అంటే ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉన్నారో వాళ్ళు మైనార్టీ కిందకి అయితే వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైనార్టీ అనుకోండి, మైనార్టీ సెలెక్ట్ చేయగానే ఆటోమేటెడ్గా ఏమవుతుంది, మీరు మైనార్టీ క్రిస్టియనా మైనార్టీ ముస్లిం అని అయితే అడుగుతారు. ఈ రెండిట్లో ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క 10th క్లాస్ టీసీ అన్నది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీ దగ్గర జిరాక్స్ ఉన్నా పర్లేదు, అదైనా మీరు అప్లోడ్ అయితే చేయండి. ఒరిజినల్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు, ఆర్ఎల్స్ ఒరిజినల్దే ఫోటో ఉన్నా కూడా మీరు అప్లోడ్ అయితే చేయండి. వన్స్ అది మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు మైనార్టీ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఏదైనా లేదు మేము మైనార్టీయే కాదనుకుంటే నాన్ మైనార్టీ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇంతటితో క్యాస్ట్ టు మైనార్టీ రిలేటెడ్గా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఓసీ వాళ్ళైనా బీసీ వాళ్ళైనా ఎస్సీ వాళ్ళైనా ఎస్టీ వాళ్ళైనా ఫర్దర్గా ఫీజు రియంబర్స్మెంట్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ మనకు ఎస్సా నోనా అని మీరు సెలెక్ట్ చేసుకోమంటారు. అంటే మీరు గమనించినట్టయితే కొంచెం స్క్రోల్ చేయగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ అని అయితే ఉంటుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇక్కడ దీన్ని ఏది బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్లో గుర్తుపెట్టుకోండి 2.5 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉంది అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతకంటే ఎక్కువ ఉందంటే మీరు ఎలిజిబుల్ అన్నది కారు. సో కాబట్టి ఇప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనే మనకు ఇంకొకటి ఉంటుంది, ఏంటి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అన్నట్టయితే అగైన్ ఆ డ్రాప్ డౌన్ నుంచి కూడా మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఎవరు ఇష్యూ చేసినది ఉంది, మీ సేవనా లేదంటే ఏపీ సేవ రిలేటెడ్గానైతే ఉంటుంది, అదే సచివాలయం రిలేటెడ్గా. సో దాన్ని క్లిక్ చేసి మీకు మీ సేవ నుంచి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీ సేవ అన్నది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్ నంబర్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ క్లియర్గా చూసుకున్నట్టయితే పైన మనకు బార్కోడ్ అన్నది ఉంటుంది. బార్కోడ్ కిందనే ఐసీజీ ఇలా సంథింగ్ మనకు లెటర్స్తో స్టార్ట్ అవుతూ ఒక నెంబర్ అయితే ఉంటుంది, అదే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్ కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఆ కన్ఫర్మ్ అయిన తర్వాత అగైన్ ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే రిజిస్ట్రేషన్ స్టాప్ చేసి అప్లై చేసుకొని అది వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే రాదు. అది కూడా 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉంటేనే. ఒకవేళ ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ నో దగ్గర మీకు డౌట్ ఉంది, మాకు ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకున్నారు అనుకోండి, అయినా పర్లేదు ఎస్ సెలెక్ట్ చేసేసుకోండి, ఇన్కమ్ అప్లోడ్ చేయండి, తర్వాత చూద్దాం ఇస్తారో లేదో. సో ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత కిందనే మీది ఏ స్టేటు అని అయితే అడుగుతారు, ఆ యొక్క స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కేర్ఫుల్గా అయితే వినండి.
వన్స్ ఇలా అప్లోడ్ చేసి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి మనకు ఒక పేజ్ అయితే గమనించవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేజ్. ఎందుకంటే మీరు ఓల్డ్ వీడియోస్ కానీ ఎక్కడ మీరు చూసిన ఐసిట్ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చెప్తున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే మీ దగ్గర సిఎంఎం అనేది ఉండాలి, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉండాలి. కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటేనే మీకు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పాను కదా. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఏంటి సింపుల్గా అంటే ఏదైతే మనకు సిఎంఎం ఉందో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ డిగ్రీ రిలేటెడ్గా మీరు అప్లై చేసినప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో అవన్నీ కూడా ఆటోమేటెడ్గా ఫిల్ అయ్యి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా మీరు ఏదైతే మనకు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో డిగ్రీ సర్టిఫికేషన్ ఉందో అక్కడ చూస్ ఫైల్ అన్న దాని మీద క్లిక్ చేసి సిఎంఎం అన్నది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది, బ్రో మా డిగ్రీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, మరి మేము ఏం చేయాలి అని చెప్పి. డిగ్రీ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీనిలో ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి స్కోపే లేదు. సో సిఎంఎం అప్లోడ్ చేయాలి. ఎదర్ లేదు అనుకున్నట్టయితే ఎవ్రీ సెమ్ మనకు ఒరిజినల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మార్క్స్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ పీడిఎఫ్గా చేసైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేకపోయినట్టయితే ఇక మీరు ఏం చేయడానికి అయితే లేదో అవి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే మనకు మెయిన్ స్టెప్ అనమాట. ఇక్కడ మెయిన్గా మీ యొక్క సిఎంఎం అప్లోడ్ చేస్తారు. తర్వాత మీ యొక్క డిగ్రీలో ఆర్ ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఉందా అని అయితే అడుగుతారు. డిగ్రీ రిలేటెడ్గా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బీసీఏ కేటగిరీలోకి వస్తారా అని అయితే అడుగుతారు. అది కూడా ఎస్ అయితే ఎస్, లేదైతే నో అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇది మెయిన్ స్టెప్. ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా ఏముండదు. ఇక ఎండింగ్లో ఏంటి అంటే ఆటోమేటెడ్గా ఇక్కడ పైన ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటే ఎస్ కొట్టండి, లేదంటే నో సెలెక్ట్ చేయండి అని అడుగుతారు. ఎస్ ఎప్పుడు కొట్టాలి, నో ఎప్పుడు కొట్టాలి అంటే స్టార్టింగ్లో నేను చెప్పాను ఏమని, డీటెయిల్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి గ్రే కలర్లో ఉంటాయి, వైట్ ఉంటాయి. వైట్ మీరు ఎడిట్ చేసేయచ్చు, గ్రే కలర్ ఎడిట్ చేయడానికి స్కోప్ లేదు అన్నాను కదా. ఇప్పుడు ఏమన్నా గ్రే కలర్లో మీరు ఎడిట్ చేయాలనుకుంటే మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇలా కొన్ని ఏమైనా మీరు ఎడిట్ చేయాలి అనుకున్నట్టయితే అప్పుడు ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మీరు ఏం ఎడిట్ చేయదలుచుకోలేదు అనుకున్నట్టయితే డైరెక్ట్ మీరు నో సెలెక్ట్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ అన్న పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఎవరైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక గ్రే కలర్లో ఉన్నవన్నీ కూడా పాపప్ అయితే అయిపోతాయి. సో అవన్నీ మీరు సెలెక్ట్గా మీకు కావాల్సినవి మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే చాలామంది రీజన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి అంటే బ్రో నేను ఎస్యూవి రీజన్ కానీ నాకు ఏయూ రీజన్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీ యొక్క స్కూలింగ్ ఎక్కడ జరిగిందో పాస్ట్ మనకు 9 years కానీ ఆర్ఎల్స్ పాస్ట్ 6 years కానీ మీ స్కూలింగ్ ఎక్కడ జరిగిందో దాన్ని బట్టి మనకు రీజన్ అనేది ఆటోమేటెడ్గా పాపప్ అవుతుంది. సో అవి మీరు చేంజ్ చేయాలనుకుంటే స్టడీ సర్టిఫికేట్ అవసరమని స్టార్టింగ్ వీడియోస్లో నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు అవి డీటెయిల్స్ కూడా మీరు చేంజ్ చేస్తున్నట్టయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇదే మనకి క్లియర్గా అయితే చెప్పాను ఓల్డ్ వీడియోస్లో కూడా. మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు స్కూలింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా, కాకపోతే స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదే మీరు రిజిస్ట్రేషన్ అయిన టైం చూసుకున్నట్టయితే అప్పుడు మీరు ఎక్కడా కూడా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు. సో స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు. ఇలా స్కూలింగ్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటేనే మీరు అప్లోడ్ చేయాలనేది మనం చాలా వీడియోస్లో చెప్పాం. సో ఇక్కడ కూడా మీరు చేంజ్ చేయాలి అనుకుంటేనే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, లేదు అంటే అవసరం లేదు. సో ఇలా మీకు నచ్చిన డీటెయిల్స్ అయితే చేంజ్ చేసేసుకొని ఆటోమేటెడ్గా డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అన్న బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ పేమెంట్ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరైతే ముందు వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినా ఆర్ఎల్స్ ఆ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇప్పుడు మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినా మీరు ఈ యొక్క పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీ ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు పైన ఎంటర్ చేసిన క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎంత ఫీజు పే చేయాలన్నది ఆటోమేటెడ్గా ఇక్కడ పేమెంట్ అమౌంట్ దగ్గర పాపప్ అవుతుంది. చెక్ చేసుకోవచ్చు. చూసుకొని మీరు పేమెంట్ ఎలా చేద్దామనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అని అయితే అడుగుతుంది. మోస్ట్లీ అందరూ కూడా డెబిట్ కార్డ్ నుంచే పే చేస్తారు, అంటే ఏటీఎం కార్డ్ నుంచే. కాబట్టి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని పే నౌ ఉన్నదాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో కార్డుకు సంబంధించి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేసి ఫర్దర్గా ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు మనీ అనేది పే చేస్తారు. ఇంతటితో మీరు ఏదైతే పేమెంట్ అయిపోతుంది, పేమెంట్ రిసిప్ట్ అయితే తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇంతటితో మీ కౌన్సిలింగ్ మీ సైడ్ నుంచి ఎండ్ అయిపోయినట్టే. ఇప్పుడు సింపుల్గా ఏంటి అంటే అగైన్ వెబ్సైట్లోకి వచ్చినట్టయితే ప్రజెంట్ అప్డేట్ లేదు కానీ ఇలా మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని మనకు ఒకటి యాడ్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఇందాక రిజిస్ట్రేషన్ చేశారో ఆ ఫామ్ మొత్తం మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.
సో అలా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సిఎంఎం కానీ ఏమన్నా సరిగ్గా లేకపోతే గుర్తుపెట్టుకోండి, క్లారిటీ లేకపోయినా ఆర్ఎల్స్ మనకు ఆ డాక్యుమెంట్స్ మీరు రాంగ్గా అప్లోడ్ చేసినా అగైన్ ఇంకొకసారి అప్లోడ్ చేయండి అని చెప్పి అఫీషియల్స్ మనకు ఇన్ఫామ్ అయితే చేస్తారు. అప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అని. దాని మీద సింపుల్గా క్లిక్ చేసినట్టయితే మీరు ఏ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలి అన్నది కూడా క్లియర్గా కింద అయితే మనకు చూపిస్తుంది మీరు లాగిన్ అయిన వెంటనే. సో అలా ఆ డాక్యుమెంట్స్ ఏవైతే చూపిస్తాయో ఆ డాక్యుమెంట్స్ని మీరు క్లియర్గా ఇంకొకసారి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇలా డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అగైన్ మళ్ళీ వాళ్ళు వెరిఫై అనేది చేస్తారు. అప్పుడే మనకు సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. సో ఇంతటితో మీ పని అయితే అయిపోతుంది. సో మీ సైడ్ నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే వెయిట్ అయితే చేయండి. ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్గా మనకు అఫీషియల్స్ ఇస్తున్న డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లో వాళ్ళు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది, అలానే మనకు ఫోన్కి కూడా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుందో వెబ్ ఆప్షన్స్ పేజ్ మీద మీరు క్లిక్ చేయగానే మీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ఎల్స్ యువర్ అప్లికేషన్ ఇది అండర్ రివ్యూనా అని చెప్పి మనకి క్లియర్గా అయితే ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు ఇవ్వచ్చు. సో ఎవరికైతే ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఈ మంత్ 13th నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్న దాని గురించి కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. దాంట్లో ఎంత ఇంపార్టెంట్గా ఇవ్వాలి, ఎందుకు ఇంపార్టెంట్ అన్నది కూడా క్లియర్గా వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే క్లియర్గా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మనం ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్గా అప్డేట్స్ కావచ్చు, లేదంటే ఐసెట్ మన ఎంబీఏ ఎంసీఏ జాయిన్ అవుతారు కదా, దాని ద్వారా వచ్చే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు అన్నీ కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మీకు ఎడ్యుకేషన్తో పాటు ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా కూడా చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి అయితే గమనించండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్టయితే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మనం చేస్తాం, ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా, దానికి సంబంధించి కూడా మా సైడ్ నుంచి మేము సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఆ లింక్స్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మేబీ కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. మనకు డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో నేను లింక్ అయితే ఇదే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, డైరెక్ట్ మెసేజ్ మీ అని చెప్పి. దాన్ని క్లిక్ చేసి కూడా మీకున్న డౌట్స్ అయితే అడగచ్చు. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కి అందులో రెస్పాండ్ అవుతూ డైలీ కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో మీరు అలా మెసేజ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఖచ్చితంగా కొంచెం యాక్యురేట్గా మనకు ఏదైతే మనకి రిప్లై ఇచ్చి మనకు మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఎలా అంటే మీరు కామెంట్ చేస్తారు, నెక్స్ట్ రిప్లై ఇస్తాను, మరి మీరు అక్కడ అదే లూప్లో రిప్లై ఇస్తే అగైన్ నేను దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు. సో అందుకని మనకు డౌట్ క్లియర్ అవ్వాలి అంటే అలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.